ఆక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఆక్షన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈసారి మొత్తం 1390 మంది రిజిస్టర్ చేసుకుంటే దీంట్లో 359 మంది ప్లేయర్స్ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈ వీడియోలో ఏ సెట్లో ఎవరున్నారు, ఆక్షన్కి ఫస్ట్ ఎవరు వస్తారు, ఏ కంట్రీస్ నుండి స్టార్స్ మిస్ అయ్యారు, ఇలా ప్రతి విషయం క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫస్ట్ 350 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తర్వాత టీమ్స్ అడగడంతో మరో 9 మందిని యాడ్ చేశారు. ఇప్పుడు మొత్తం 359 మంది ఆటగాళ్లు ఆక్షన్కి వస్తున్నారు. దీంట్లో క్యాప్డ్ ఇండియన్స్ 16 మంది, క్యాప్డ్ ఓవర్సీస్ 98 మంది ఉన్నారు. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 231 మంది. ఇక 2 కోట్ల బ్రేస్ ప్రైస్ విషయానికి వస్తే ఏకంగా 40 మంది ప్లేయర్లు ఉన్నారు. యంగెస్ట్ ప్లేయర్గా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 18 ఏళ్ల వద్యుల్లా జర్దన్ ఉంటే ఓల్డెస్ట్ ఆటగాడిగా 38 ఏళ్ల జరాన్ సక్సేనా ఉన్నాడు. ఈ 359 మందిని 42 సెట్లుగా డివైడ్ చేశారు. ఆక్షన్ టైమింగ్స్ విషయానికి వస్తే డిసెంబర్ 16న ఆఫ్టర్నూన్ 2:30 స్టార్ట్ కాబోతుంది. మొత్తం 77 రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి. దీంట్లో 31 ఫారెన్ స్లాట్స్ ఉంటే 46 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. ఆక్షన్ స్టార్ట్ అయ్యాక హ్యామర్ కిందకి ఫస్ట్ సెట్ ప్లేయర్స్ వస్తారు. ఈ సెట్లో డెవన్ కాన్వే, కెమెరాన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ అండ్ పృథ్వీ షా ఉన్నారు. అందరి కళ్ళు గ్రీన్ మీదే ఉంటాయి. ఈ ఒక్క సెట్ కంప్లీట్ అయ్యేసరికి సిఎస్కే అండ్ కేకేఆర్ పర్స్లో 20 కోట్ల వరకు ఎగిరిపోవచ్చు. డేవిడ్ మిల్లర్ పైన కూడా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. మెయిన్లీ సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, జీటీ లాంటి టీమ్స్ వెళ్తాయి. సెట్ నెంబర్ 2లో క్వాలిటీ ఆల్రౌండర్స్ మాత్రమే ఉన్నారు. వనిండు హసరంగా, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్స్టోన్ అండ్ రచిన్ రవీంద్ర. వెంకీ అయ్యర్ లాంటి పెద్ద ప్లేయర్ కనిపిస్తున్నాడు. ఈసారి టాప్ ఇండియన్ కాబట్టి షూర్లీ పెద్ద ప్రైస్కే వెళ్తాడు. లివింగ్స్టోన్కి ఉన్న డిమాండ్కి ఈజీగా 10 కోట్ల రూపాయలు క్రాస్ చేయవచ్చు. హసరంగా అండ్ రచిన్ రవీంద్ర కోసం మీడియం రేంజ్ ప్రైస్ ఉంటుంది. సెట్ నెంబర్ 3 క్యాప్డ్ వికెట్ కీపర్ సెట్. జానీ బెర్స్టో, క్వింటన్ డికాక్ అండ్ జేమీ స్మిత్. చాలా వరకు ఇంట్రెస్టింగ్ సెట్. ఫారిన్ వికెట్ కీపర్స్ అవసరం ఉన్న టీమ్స్ అన్ని టాప్ బెస్ట్ ప్లేయర్స్ అయిన జానీ బెర్స్టో, స్మిత్పై ఎక్కువ కాంపిటీషన్ చూపిస్తాయి. ఫోర్త్ సెట్ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్. ఇక్కడ చాలా టీమ్స్ డబ్బులు ఖర్చు పెడతాయి. ముఖ్యంగా మతీషా పతిరానా లాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు సిఎస్కే, కేకేఆర్, డీసీ అండ్ ఎల్ఎస్జీ లాంటి టీమ్స్ ఇతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. పతిరానా ఎలా లేదన్నా 14 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇండియన్ పేసర్లలో ఆకాశ్దీప్ పైన కూడా గట్టిగా కాంపిటీషన్ ఉంటుంది. ఇతను 6 కోట్ల వరకు వెళ్తాడు. సెట్ నెంబర్ 5 క్యాప్డ్ స్పిన్నర్ సెట్. రవి బిష్ణోయ్ లాంటి బిగ్ ఇండియన్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ముఖ్యంగా సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ లాంటి టీమ్స్ ఇతని కోసం కాంపిటేటివ్గా బిడ్ చేస్తాయి. టీమ్స్ డబ్బులు దాచుకొని వెయిట్ చేసి బిష్నోయ్ 15 కోట్ల వరకు వెళ్తాడు. రాహుల్ చహర్ అండ్ మహేష్ దీక్షణ కూడా 5 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. 7th సెట్లో ఇండియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్యూబ్ నవి డొమెస్టిక్లో దంచి కొడుతున్నాడు కాబట్టి చాలా టీమ్స్ ఇతని కోసం పోటీ పడతారు. డొమెస్టిక్లో డామినేట్ చేసిన తనుష్ కోటియన్ కూడా మంచి ప్రైజ్ రావచ్చు. ఇక తుషార్ రైజా టాప్ ఆప్షన్గా ఉంటాడు. ఈ వెరీ అగ్రెసివ్ బ్యాటర్ కోసం కేకేఆర్ అండ్ ముంబై నుండి పోటీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 9th సెట్లో ఇండియన్ అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అశోక్ శర్మ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తాయి. ఆకాష్ మధ్వల్, సిమర్జీత్ సింగ్లకు ఐపీఎల్లో మంచి రికగ్నిషన్ ఉంది. ఇక ఏ కంట్రీస్ నుండి ఎవరెవరు లేరో చూద్దాం. ఆస్ట్రేలియా నుండి గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ వార్నర్ లేదు. సౌత్ ఆఫ్రికా నుండి ఫ్యాఫ్ డూప్లెసిస్ మిస్ అవుతున్నాడు. ఇంగ్లాండ్ నుండి చాలా ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే జోయ్ రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, మార్కుడ్ లాంటి స్టార్స్ అయితే వెళ్ళలేదు. ఏదేమైనా ఈ ఆప్షన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.